వ్యవసాయ కూలీలు దొరకట్లేదా? లేదు అంటే గట్టి తీపించడానికే ఎక్కువ ఖర్చు అవుతుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ రోజు మనం కరీంనగర్లో ఉన్న కిసాన్ అగ్రో ఏజెన్సీ వాళ్ళ దగ్గర అయితే ఉన్నాం. వీళ్ళ దగ్గర మన వ్యవసాయానికి కావాల్సిన ప్రతి పనిముట్టు అయితే వీళ్ళ దగ్గర అయితే మనకు అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఈ రోజు రెండింటి గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే ఒకటి వీడర్ అండ్ రెండోది మన డైరీ ఫామ్ కి ఎక్కువగా ఉపయోగపడే చాప్ కటర్. వీటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే ఈ రోజు మనం చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అండి. మీ పేరు, అడ్రస్ అన్న? మాది కిసాన్ అగ్రో ఏజెన్సీ కరీంనగర్. ఓకే. కమాన్ దగ్గర షాప్ రిలయన్స్ డిజిటల్ పక్కన ఉంటుందండి. రిలయన్స్ డిజిటల్ పక్కన ఉంటుంది. పక్కన ఉంటుంది. మన దగ్గర ఏమేమి దొరుకుతాయన్నా? మన దగ్గర పవర్ వీడర్ దొరుకుతాయండి, చాప్ కట్టర్ దొరుకుతాయి, ఓకే. బ్యాటరీ పంపులు, అగ్రికల్చర్ సంబంధించిన అన్ని సామాన్లు దొరుకుతాయి. మన అగ్రికల్చర్ సంబంధించిన ప్రతి పనిముట్టు అయితే మీ దగ్గర దొరుకుతుంది. ముఖ్యంగా ఈ రోజు మనం వీడర్ గురించి అనుకున్నాం కదా, ఈ రెండు వీడర్లు అన్న మన దగ్గర ఉన్నాయి. ఈ రెండు వీడర్లు అండి, ఈ రెండు మోడల్స్ అయితే ఉన్నాయి మన దగ్గర. ఇది కిసాన్ శక్తి వీడర్, పవర్ వీడర్ అండి. ఓకే. ఇది 7 HP పవర్ వీడర్. 7 HP పవర్ 7 HP పవర్ వీడర్. దీనికి 32 కర్రలు వస్తాయండి. ఇవి 32 కర్రలు ఇవి వస్తాయి. రోటావేటర్ బ్లేడ్ అంటారు వాటిని. ఓకే. ప్లస్ దీనికి 3 నాగాళ్ళు, కేజీ వీల్స్, చిన్న పలుగు, పెద్ద పలుగు. ఈ పలుగు పత్తిలోగా? పత్తిలకి 3 పత్తి, అన్ని పత్తిలకి. కూరగాయలు కూడా వాడుకోవచ్చు. ఈ కేజీ వీల్స్ అంటే? కేజీ వీల్స్ అంటే టైర్లకు బదులేస్తారండి. కింద ఈ టైర్లకు బదులు కేజీ వీల్స్ వేస్తాయి. 3 నాగలు వేసినప్పుడు కంపల్సరీ కేజీ వీల్స్ వేయాలి. కేజీ వీల్స్ వేస్తేనే ముందుకు వెళ్తాయి, లేదంటే లేదంటే వెళ్ళదు. ఓకే. ఇప్పుడు ఇది NHP అన్నారు? 7 HP అండి వీడర్. ఇప్పుడు ఇది మనకి పెట్రోల్ తోటే కదా? పెట్రోల్ తో నడుస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక గంటకి ఎంత పెట్రోల్ అవసరం అవుతుంది? మన గంటకు 1 లీటర్ తాగుతుంది అండి. ఎకరం నచ్చుకుంది. ఒక గంటకి లీటర్ తాగుతుంది, ఎకరం నచ్చు. ఇప్పుడు దీన్ని కనుక తీసుకున్నట్టయితే రైతుకి అంటే ఒక రోజులో ఎంత మంది చేసే పని చేయగలుగుతుంది? ఒక దాదాపు ఎకరం అంటే కూలీలు దాదాపు 8 మంది నుండి ఒక ఎకరాన్ని 8 మంది పడుతుంది. దాదాపు. ఓకే. 8 మంది చేసే పని ఒక గంటలో చేసేస్తుంది. 8 మంది చేసే పని ఒక గంటలో చేసేస్తారు. మామూలుగా వీడర్లు అనేటప్పటికి ఎక్కువగా రైతులు వైబ్రేషన్ వస్తుంది, లేదంటే దీనివల్ల చేతులు నొప్పి పెట్టడం లాంటి సమస్యలు వస్తున్నాయని చెప్పేసి అంటున్నారు కదా. వైబ్రేషన్ అనేది పాత వీడర్లో, ఇంతకుముందు పాత వీడర్లో వచ్చేది, కానీ ఇప్పుడు వచ్చే వీడర్లో వైబ్రేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే. ఇప్పుడు దీనిలో కూడా మనకి వైబ్రేషన్ లాంటి సమస్యలు అయితే ఏం కూడా లేదు. సమస్య ఉండదు. ఆరామ్సే ఒక 4 గంటలు కంటిన్యూస్ గా పని చేసుకోవచ్చు. రోజు దాదాపు 8 ఎకరాలు కొట్టుకోవచ్చు. 8 గంటలు అయితే పని చేసుకోవచ్చు. 8 గంటలు ఈజీగా పని చేసుకోవచ్చు. మినిమం పొద్దున ఒక 4 ఎకరాలు, మధ్యాహ్నం ఒక 4 ఎకరాలు ఈజీగా కొట్టచ్చు. ఇది కాకుండా ఇంకో మోడల్ అన్నారు కదా, ఇదేంటండి? అది వైమా పవర్ వీడర్ అండి. ఓకే. ఇది ఏంటంటే సేమ్ 7 HP, కాకపోతే ఇంజన్ చాలా క్వాలిటీ వస్తుంది. ఇంజన్ కానీ కార్పొరేటర్ కానీ ప్రతిదీ క్వాలిటీ వస్తుంది. దీని రోటావేటర్ బ్లేడ్లు కూడా చాలా హెవీ వస్తాయి. దీంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం క్వాలిటీ బెటర్ ఉంటుందా? క్వాలిటీ బెటర్ ఉంటుంది. ప్లస్ దీనికి సబ్సిడీ క్వాలిటీ ఉన్నది. ఇప్పుడు దీనికి డిఫరెన్స్ ఏంది? ఓన్లీ దీనికి ఏంటంటే ఇంజన్ నెంబర్ 1 వస్తుంది. 1 year వారంటీ ఉంటుంది ఇంజన్ కి. ఓకే. మళ్ళీ మీకు బ్లేడ్స్ పరంగా కూడా హెవీ బ్లేడ్స్ వస్తాయి. ప్లస్ బోయపార వస్తుంది. ఇది మక్కల పని చేస్తుంది. మక్కలపై బోయపార, కూరగాయల కానీ మీరు దేని కానీ ఉపయోగపడుతుంది. ఇది ఒక గంటకి ఎంత పెట్రోల్ తాగుతానా? గంటకు లీటరే. అదేనా ఇదేనా సేమ్? సేమ్. ఇప్పుడు ఇది తీసుకున్న తర్వాత మనకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, స్పేర్ పార్ట్స్ కానీ, రిపేర్ కానీ, సర్వీస్ కానీ, మా దగ్గర సర్వీస్ అవైలబుల్ ఉంది. స్పేర్ పార్ట్స్ కూడా అన్ని తెప్పించగలుగుతాం మేము కంపెనీ నుండి. కంపెనీ ఐటమ్ అయితే కంపెనీ ఐటమ్ తెప్పిస్తాం. మిగతా స్పేర్ పార్ట్స్ కూడా అన్ని కూడా అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు మనకి కరీంనగర్లో షాప్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మహబూబాబాద్కి వెళ్ళి ఇది బుక్ చేసుకున్నారు అనుకో, బుక్ చేసుకుంటే మీకు ఆన్లైన్ డెలివరీ కూడా ఉంటుందండి. మీకు ట్రాన్స్పోర్ట్లు కానీ, కార్గో కానీ ఎందులోనైనా వేయగలుగుతాం. ఏపీ తెలంగాణ రెండింటికి. అక్కడికి పోయినాక ఏదైనా రిపేర్ వస్తే సర్వీస్ కూడా సర్వీస్ పంపిస్తాం. మాకు కంపెనీలో ఎంప్లాయ్ ఉంటాడు, ఆ ఎంప్లాయ్ ద్వారా మేము పంపిస్తాం. అక్కడికి పంపిస్తారా? ఏదైనా చిన్న సమస్యలు అయితే సమస్యలు అయితే ఫోన్ సాల్వ్ చేస్తాం. దాదాపు వీడియో కాల్ చేస్తే మీరు కాల్ చేయడం ద్వారా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే. ఇప్పుడు ఈ రెండిట్లలో మనం కెపాసిటీ వైజ్ చూసుకున్నా, లేదంటే లైఫ్ టైం చూసుకున్నా, ఏది బెటర్ ఉంటుంది? ఏది బెటర్ ఉంటుంది నా ఇప్పుడు దీనిలో గేర్ సిస్టమ్ వచ్చింది కదా, ఇప్పుడు ఈ గేర్లు ఎన్ని ఉంటాయి అనేది? గేర్లో ఫస్ట్ గేర్ ఉంటుంది, సెకండ్ గేర్ ఉంటుంది. ఓకే. ఫస్ట్ గేర్ లో నెమ్మదిగా వెళ్తుంది. సెకండ్ గేర్ లో అయితే ఆల్మోస్ట్ అంటే లోడ్ వైజ్ చెప్పండి నాకు. సెకండ్ గేర్ వెళ్తే మీకు లోడ్ ఎక్కువ తీసుకుంటే, లోతు ఎక్కువ అయినా కూడా దీని ప్రెజర్ పడదు. ప్లస్ రివర్స్ గేర్ కూడా ఉంటుందండి. ఎక్కడైనా కొంచెం లోతలకి అయినప్పుడు రివర్స్ గేర్ వేసుకొని తీసుకోవాలి. మనం వెనక లాగడానికి ఇబ్బంది లేకుండా. ఇది ఉందా? ఇందులో ఉందా రివర్స్ గేర్? అంటే ప్రతి వీడర్ లో రివర్స్ గేర్, ఫస్ట్ సెకండ్ రివర్స్ గేర్ ఉంటుంది. ఫస్ట్ సెకండ్ రివర్స్ గేర్ ఉంటుంది. ఇందులో మళ్ళీ ఇంజిన్ ఆయిల్, గేర్ ఆయిల్ అండి, 2 పోయాలి. అంటే మిక్స్ చేసి పోయాలా? లేదు, మెయిన్ గా ఇది వచ్చేసి గేర్ బాక్స్, ఈ ముంగడ వచ్చేది ఇంజన్ బాక్స్. ఓకే. గేర్ ఆయిల్ ఏమో 1 లీటర్ 700 పడుతుంది అండి, 90 గ్రేడ్. ఇక్కడ తీసిపోయాలా? ఇక్కడ ఇది గేర్ ఆయిల్ సంబంధించింది. ఓకే. ఓకే. ఇదేమో ఇంజిన్ ఆయిల్ సంబంధించింది. ఇంజిన్ ఆయిల్ అనేది 2040 మనం బండ్ల పోసే ఆయిల్ 700 ml పడుతుంది. ఇందులో సపరేట్ పోయాలి, ఇందులో సపరేట్ పోయాలి. గేర్ ఆయిల్ మాత్రం ఇట్లా మిక్స్ చేయాల్సిన పని లేదు. మిక్స్ చేసిన పెట్రోల్ సపరేట్ ఉంటుంది అన్న. మరి ఈ చాప్ కట్టర్ గురించి అన్న? ఇదండి మనకు కిసాన్ రక్ష చాప్ కట్టర్ అండి. 5 blades చాప్ కట్టర్ ఉంటుందండి. ఓకే. మనకి ఇందులో కూడా లాంగ్ షార్ట్ గేర్ ఉంటుందండి. లాంగ్ అయితేనేమో కొంచెం పెద్దగా కట్ అవుతుంది, షార్ట్ అయితేనేమో తుక్కు అవుతుంది. ఇప్పుడు ఈ చాప్ కట్టర్
ఎన్ని బర్రెలు ఎన్ని ఎనిమల్స్ ఉన్న వాళ్ళకి పనిచేస్తుంది? దాదాపు ఇది గంటకు 1500 కిలోలు పడుతుందండి. దాదాపు 10 నుండి 20 బర్రెలు ఉన్న వరకు ఈ చాప్ కట్టర్ ఒకటి సరిపోతుంది. దీనిలో వరిగడ్డి పచ్చిగడ్డి రెండు పట్టుకోవచ్చా? ఇందులో ఎందుకంటే వరి- మినీ చాప్ కట్టర్లో చాలా వరకు ఎండుగడ్డి పెడితే ఇరుక్కుంటది కాబట్టి దీనిలో అట్లనే ఇరుక్కుంటుందా లేదంటే మనకైనా బెటర్ ఉంటుందా? లేదండి. ఇంతకుముందు వచ్చిన చాప్ కట్టర్లో ఓన్లీ పచ్చిగడ్డి మాత్రం పట్టేది. ఇందులో ఎండుగడ్డి కానీ పచ్చిగడ్డి కానీ రెండు పడతాయండి. ఓకే, గంటకు 1500 కిలోలు అయితే పడుతుంది. గంటకు 1500 కిలోలు సో కంపల్సరీ. మనకు ఒక 10 నుంచి 15 ఎనిమల్స్ పడుతుందా? 15, ఓన్లీ 10 ఉంటే పర్లేదు. సరిపోతుందా? 10, 20 పర్లేదు 10 నుంచి 20 ఎనిమల్స్ మధ్యలో వాళ్ళకైతే పనిచేస్తుంది. పనిచేస్తుంది. సో ఇదండి మనకి కరీంనగర్లో కిసాన్ అగ్రో ఏజెన్సీ వాళ్ళ దగ్గర అయితే మన వ్యవసాయానికి సంబంధించిన వీడర్లు కానీ చాప్ కట్టర్లు కానీ ఏదైనా మనకి తక్కువ ధరలో మంచి ధరలో అందుబాటులో అయితే ఉన్నాయి. మీకు ఎవరికైనా కావాలనుకుంటే మీరు ఇక్కడికి విజిట్ చేయొచ్చు. లేదనుకుంటే మీరు ఫోన్ చేసినా కూడా మీకు నవత కానీ టీఎస్ఆర్టీసీ కార్గో ద్వారా కానీ పంపించే అవకాశం అయితే ఉంది. మరిన్ని వివరాలకే కింద నెంబర్ ఇస్తున్నాను, ఒక్కసారి కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.